శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. చతుషష్టుపచారాఢ్య చతుషష్టి కళామయి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. లలితా సహస్రనామ స్తోత్రంలో 58వ శ్లోకం అండి ఇది. అందులో చతుషష్టుపచారాఢ్య అంటే ఏంటి అంటే ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చతుషష్టుపచారాఢ్యాయై నమః అని చెప్పాలి. చతుషష్టి అంటే 64, ఉపచారాఢ్య అంటే ఉపచారములతో సేవింపబడినది అని. సేవకు మరో పేరు ఉపచారం. 64 విధాల చేసే సేవని చతుషష్టి ఉపచారములు అంటారు. దేవతలకు చేసే సేవలో పంచోపచారములు, షోడశోపచారములు చేస్తారు. అవే ధ్యాన, ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్యాది ఉపచారాలు. అమ్మవారికి చేసే సేవలో ఇలా 64 విధాలుగా సేవించడం చాలా విశిష్టమైనటువంటి పూజా విధానం. భక్తులు చేసే ఈ పూజలో శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో పాటు అధికంగా దైవధ్యాస అలవాటవుతుంది. సంకల్పించిన సమయమే పూజ మానసికంగా మొదలైపోతుంది. ఎలా చేయాలి, ఏమేం చేయాలి అని భావన చేసుకునే ఏర్పాట్లు చేస్తూ ఈ సమయంలో ఆ తల్లికి జరిగే కైంకర్యాలు ఊహిస్తూ ఏర్పాట్లు చేయటం వల్ల ప్రతి కైంకర్యం మానసికంగా కూడా చేస్తూ భగవంతుడికి భక్తుడు మరింత దగ్గరవుతాడు. అంటే పూజ చెయ్యాలి అని మనం మనసులో సంకల్పించుకుని పూలు తేవాలి, ప్రసాదాలు ఏం చేయాలి, ఎలాంటి పూలు తేవాలి, ఎలా అలంకరించాలి, ఇలా భావన చేసుకుంటూ కనుక మనం ఆ పనులన్నీ చేస్తూ ఉన్నట్లయితే అది కూడా ఒక రకమైనటువంటి సేవే అని చెప్పి పెద్దలు తెలియచేశారు. అలా చేయటం వల్ల ప్రతి కైంకర్యం మనం మానసికంగా ఆలోచిస్తూ చేయటం వల్ల ఏ పని చేసినా కూడా అదంతా కూడా భగవంతుడికి మరింత దగ్గర చేస్తుందట. ఇన్ని రకాల పూజలు నియమించటంలోని ఆంతర్యమే ఇది. భగవంతుడి పట్ల ఆ తపన మరింతగా మనసుని దైవం పైన లగ్నం చేస్తుంది. ఉపచారం అంటే ఏంటండి? ఉపచారం అంటే ఉప అంటే దగ్గరగా, చారం అంటే చరించడం, అంటే దగ్గరగా చరించడం. ఎవరికి? భగవంతుడికి దగ్గరగా చరించడం. ఉపవాసం అంటే తెలిసిందే అందరికీ. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అంటే భగవంతుడి ధ్యాసలో జీవించడం. అలాగే దైవానికి మానసికంగా దగ్గరగా ఉండటం. ఉపచారం, ఉపవాసం అంటే అర్థం అది అని చెప్పారు. 64 ఉపచారాలతో పూజింపబడినది శ్రీమాత అని అర్థం. శ్రీ విద్యా ఉపాసకులు వారికి గల భక్తి విశేషంచే విస్తారమైనటువంటి ఉపచారాలు చేస్తూ ఉంటారు. షోడశి అయినటువంటి శ్రీమాతను షోడశ ఉపచారములతో ఆరాధించటం పరిపాటి. ఇంకనూ వివరంగా ఆరాధించడానికి ఉపచారాలు ఎన్నో పేర్కొనబడ్డాయి. వాటిలో 116 ఉపచారాలతో కూడిన ఆరాధనలు కూడా ఉన్నాయి. 64 ఉపచారముల ఆరాధన తెలుసుకోవాలి అనుకుంటే శ్రీ విద్యా ఉపాసకుల్ని సంప్రదించవచ్చు అని చెప్తున్నారు. 64 సంఖ్యకి ఒక ప్రాధాన్యం ఉన్నది. 64 ఎందుకు చేయాలి అన్నదానికి ఒక ప్రాధాన్యత ఉందండి. అదేంటి అంటే చంద్రుని 16 కళలు ఒక పక్షం కదా. చంద్రుని 16 కళలు ఒక పక్షం అంటే 2 పక్షాలు ఒక మాసం. శుక్లపక్షం, కృష్ణపక్షం ఈ 2 పక్షాలు కలిపితే ఒక మాసం. అలాంటివి 2 మాసాలు కలిపితే ఒక ఋతువు. వెరసి ఒక ఋతువుకి ఎన్ని వస్తాయి మనకి? 2 మాసాలు కలిపి ఒక ఋతువు అనుకున్నాం కదా. నెలకి 2 పక్షాలు అంటే ఎన్ని పక్షాలు అవుతున్నాయి? 4 పక్షాలు అవుతున్నాయి. అంటే పక్షానికి ఎన్ని తిథులండి? 15. అమావాస్య పౌర్ణమితో కలిపి 16 అవుతున్నాయి కదా. 64 తిథులు లేకపోతే కళలు అవుతాయన్నమాట ఇవి. అలాగా పక్షానికి నెలకి 2 పక్షాలు చొప్పున లెక్కేసుకుని మీరు వేసుకున్నట్లయితే 64 తిథులు లేకపోతే కళలు అవుతాయి. ఋతుకాల దీక్ష 64 తిథులుగా సాగుతుంది. ఇందులో 4 మార్లు 16 తిథులు వర్తిస్తూ ఉంటాయి. 2 మార్లు ఆరోహణం,
2 మార్లు అవరోహణం జరుగుతుంది. ఈ క్రమాన్ని అనుసరించి ప్రతిపత్తి నుంచి అంటే పాడ్యం నుంచి రాకాంత వరకు అంటే పౌర్ణమి తిథి చివరి వరకు శ్రీదేవి కళలను ఆరోహణ క్రమమున అంటే మూలాధారం నుండి సహస్రానికి, అవరోహణ క్రమం అంటే సహస్రారం నుంచి మూలాధారం వరకు దర్శించవచ్చు. ఈ క్రమంలో అష్టమి కళ యోగ సిద్ధిని ప్రదర్శిస్తుంది. ఎందుకని? శుక్లపక్షంలో అష్టమి, కృష్ణపక్షంలో అష్టమి, ఎప్పుడు చూసుకున్నా కూడా ఆ అష్టమి నాడు చంద్రుడు ఒకే క్రమంలో ఉంటాడు, ఒకేలాగా ఉంటాడు ఆ అష్టమి నాడు మాత్రం 2 పక్షాల్లో కూడా. అందువల్ల దాన్ని యోగ సిద్ధి అంటారు ఆ తిథిని. ఆరోహణ క్రమంలో శ్రీ మాత తత్వంలోనికి ప్రవేశించి, ఆరోహణ అంటే మూలాధారం నుంచి సహస్రానికి వెళ్ళేటప్పుడు ఆ మాత తత్వంలోనికి ప్రవేశించి, అవరోహణ క్రమం అంటే సహస్రారం నుంచి మూలాధారానికి వచ్చేటప్పుడు అమ్మ ప్రణాళిక అవతరింప చేయుట కూడా సిద్ధులు చేస్తూ ఉంటారు. ఒక ఋతువు సంవత్సరమున 6వ భాగం, అంతే కదండి. 6 ఋతువులు పై విధంగా దీక్షతో ఆరాధన చేసేవారికి షట్చక్రాలు ప్రభావితమవుతాయి. ఇలా కాల విభాగమును అనుసరిస్తూ తదనుగుణంగా ఉపచారాలు చేస్తూ ఆరాధన చేయటం అనేది మనకి ఋషులు అందించినటువంటి మార్గం. 72 ఉపచారాలతో కూడా ఇదే విధంగా ఆరాధనను కూడా ఋషులు అందించారు. అప్పుడు సంవత్సరాన్ని ఎన్ని భాగాలు? 5 భాగాలు చేస్తారు. ఇంతకుముందు 64కి 6 భాగాలు చేశారు, 72కి 5 భాగాలు చేస్తారు. సృష్టి అంతా పంచీకరణం చెంది ఉన్నది అని పంక్తి రహస్యం తెలిపినటువంటి, అది తెలిసినటువంటి వాళ్ళకి సర్వము తెలుస్తుందని కూడా ఉంది. పంక్తి రహస్యం అంటే ఆ 5 యొక్క రహస్యం అన్నమాట. పంచమ వేదమైనటువంటి మహాభారతం అందు పంచపాండవుల కథలలో ఈ రహస్యం ఇమిడి ఉంది. ఇలాంటి రహస్యాలన్నీ కూడా భక్తితో దీక్షతో ఆరాధన చేసేవారికి అవగాహన అవుతాయే కానీ కేవలం మనం మస్తిష్కాన్ని ఉపయోగించి తెలుసుకోలేం. ఆరాధన చేస్తేనే అందులో ఉన్న రహస్యం మనకి తెలుస్తుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఆ భూమి చంద్రుడితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా తిరగడంలో సూర్యుని వెలుగులు చంద్రుని మీద పడి స్వయం ప్రకాశం లేకపోయినా చంద్రుడు కూడా ప్రకాశంగా కనిపిస్తాడు కదా. అయితే ఈ సూర్యచంద్రులు ఇద్దరికి మధ్యలో భూమి అడ్డు వస్తూ ఉండటం వలన రోజుకో రకంగా చంద్రుని వెలుగు పరిమాణం చెందుతూ ఉంటుంది, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. చంద్రుని యొక్క మారే వెలుగుల పరిణామాలనే చంద్రకళలు అంటారు. వీటినే తిథులతో సంకేతిస్తారు. చంద్రుడు సమీపంగా వస్తూ చరించటం మూలంగా ఏర్పడే 16 కళలను 16 ఉపచారాలు అని మనం చెప్పచ్చు. ప్రతిరోజు మనకి 4 కాలాలు ఉంటాయి. సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి, ఇలా 4 సమయాలు ఉంటాయి రోజుకి. ఈ సమయాలను 4 నిర్దేశ బిందువులుగా కనుక మనం గుర్తించినట్లయితే ఈ 4 బిందువుల వద్ద జరిగే గమనాలలోని మార్పులను కూడా మనం లెక్కలోకి తీసుకుంటే మొత్తం మీద ఎంత అవుతుంది? 4 ఇంటూ 16, 64 రకాలుగా చంద్రుడు సమీపిస్తూ చరించడం జరుగుతుంది అని మనం లెక్కేసుకోవచ్చు. ఇలా ఈ 64 రకాల సమీప గమనాలను 64 ఉపచారాలుగా సంకేతిస్తారు. ఈ సంకేత విద్యలో సూర్యుడు ఆత్మను, భూమి దేహాన్ని, చంద్రుడు మనసును సూచిస్తారని తెలుసుకోవాలి. ఇరుసు వంటి సూర్యుని అనుసరించి చంద్రుడు అనుసరించే ఈ 64 ఉపచారాలను ఆత్మను అనుసరించి మనస్సు చేసే చతుషష్ఠి ఉపచారాలుగా మనం భావించుకోవాలి. ఇక్కడ ఆత్మ అమ్మవారిని, మనసు భక్తుణ్ణి సూచిస్తాయి. ఇది భూగోళ ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సమన్వయం అన్నమాట. నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను అనుకుంటున్నాను. విశిష్ట పూజలో చేసేటటువంటి చతుషష్ఠి ఉపచారాడ్యాలు అంటే ఆ 64 ఉపచారాలు ఏమిటి అంటే అవి కూడా చెప్పుకుందాం. ఇలాగా ఈ 64 ఉపచారాలు ఉన్నాయి కదా, వాటన్నింటికీ కూడా ఈ నామానికి క్రింది అర్థాలు కూడా మనం చెప్పుకోవచ్చు. దేనికి? ఈ చతుషష్ఠి ఉపచారాడ్యాయ నమః అన్నాం కదా, ఆ నామానికి ఇంకా కొన్ని అర్థాలు చెప్పుకోవచ్చు. ఏంటవి? 64 ఉపచారాలతో ఆరాధింపబడు శ్రేష్టమైన దేవత అని ఒక అర్థం. ఇంకొక అర్థం 64 విధాలైన మనోగమన ఉపచారాలతో భక్తుడు ఆరాధించే ఆత్మ అనే పరదేవత అని ఒక అర్థం. ఇంకొక అర్థం
సూర్యుడు అనే పరమేశ్వరుని చేరటానికి 64 రకాలుగా సమీపంగా గమనిస్తూ చరించే, అంటే దగ్గరగా ఉంటూ జరించే శ్రేష్టమైన చంద్రుడు అనే అమ్మవారు అని అర్థం అన్నమాట. ఈ విధంగా మనం ఇన్ని రకాలుగా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు 64 ఉపచారాలు పొందినది అని కదా ఈ నామానికి అర్థం. శంకర భగవత్పాదులు వారి భవ్యమైన విజయాన్ని సాధించి, అంటే ఆయన విజయయాత్రను సాధించి పూర్తి చేసుకుని తిరిగి వస్తూ వస్తూ కాశ్మీర క్షేత్రంలో సరస్వతీదేవిని దర్శించారు. ఆ తర్వాత మూకాంబికా క్షేత్రానికి వచ్చేటప్పటికి అక్కడ ఆయనకి ఆ తల్లి సంపూర్ణమైన కళలతో సాక్షాత్కరించిందండి. అప్పటికప్పుడు ఆయన ఆనంద పారవస్యంతో చతుషష్ఠి ఉపచార్య చతుషష్ఠి ఉపచార పూజా స్తోత్రాన్ని రచించాడు ఆయన. అదొక్కటి పట్టుకుంటే చాలు 64 ఉపచారాలు హాయిగా చేసుకోవచ్చు. బాహ్య పూజలకైతే నియమం, పద్ధతి, ఉపాసనలు ఇవన్నీ కావాలి. మానసిక పూజలకి అవేమీ అవసరం లేదు కదా, హాయిగా చేసుకోవచ్చు. సిద్ధి కూడా ఎక్కువే మానసిక పూజకి. అది అంతర్యాగంలోకి తీసుకెడుతుంది ఈ మానసిక పూజ. ప్రధానంగా ఉపచారాలు పంచోపచార, షోడశోపచార, చతుషష్ఠోపచారం, ఇలాగా ఇన్ని రకాలున్నాయి. ఈ చతుషష్ఠి ఉపచారాలకి అధికారం అమ్మవారికే ఉంటుంది. వసిన్యాది వాగ్దేవతల అమ్మవారికి చేస్తున్న 64 ఉపచారాల పేర్లు చెప్పుకొని మానసికంగా చేసుకున్న తృప్తిని పొందినట్లయితే దానికి మించిన ఫలితం ఇంకొకటి లేదు అని చెప్తున్నారండి. అందులో అవేంటో వరుసగా తెలుసుకుందాం. 1 అర్ఘ్యం, 2 పాద్యం, 3 ఆచమనీయం, 4 భూషావరోపణం అంటే మునుపు వేసిన ఆభరణాలు తీసివేయడం, సుగంధ తైలాభ్యంజనం, 6వది మజ్జనశాల ప్రవేశం అంటే స్నానాల గదికి తీసుకువెళ్ళడం. ఈ ఉపచారాలు ఒక్కసారి మానసికంగా ఇవన్నీ మీరు ఊహించుకున్నట్లయితే మీరు అమ్మవారికి చతుషష్ఠి ఉపచారాలు చేసిన ఫలితం దక్కుతుంది. మజ్జనశాల ప్రవేశం, మణిపీఠోపవేశనం అంటే దేవకాంతలందరూ అమ్మవారిని మణిపీఠం మీద కూర్చోబెట్టడం. తర్వాతది 8వది దివ్య స్నానీయ ఉద్వర్తనం అంటే దేవకాంతలందరూ అమ్మవారికి నలుగు పెట్టడం. ఉష్ణోదక స్నానం, వేడి నీటితో అమ్మవారికి దేవకాంతలందరూ స్నానం చేయించడం. కనక కలసచ్యుత సకల తీర్థాభిషేచనం అంటే బంగారు కలశం తీసుకువచ్చి అమ్మవారికి సకల తీర్థములతో దేవకాంతలందరూ అభిషేకాన్ని చేయటం. 11 ధౌత వస్త్ర పరిమార్జనం అంటే దేవకాంతలు అమ్మవారిని పొడి వస్త్రంతో శుభ్రంగా తొడవటం. అరుణ దుకూల పరిధానం, అమ్మవారి ఎర్రని వస్త్రం కట్టుకోవడం. తర్వాత అరుణ కుచోత్తరీయం, అమ్మవారు ఎర్రని రవిక ధరించడం. ఆ తర్వాత 14వది ఆలేపన మంట ప్రవేశనం అంటే ఆలేపనాలు పూసే గృహానికి తీసుకువెళ్ళారు అమ్మవారిని. అంటే వసిన్యాది వాగ్దేవతలు ఈ ఉపచారాలన్నీ చేశారన్నమాట. 15వది మణిపీఠోపవేశనం, మళ్ళీ అక్కడ మణిపీఠంపై కూర్చోబెట్టారు. 16 చందనాగరు కుంకుమ సంకుల మృగ మద కర్పూర కస్తూరి గోరోచనాది దివ్య గంధేన సర్వాంగ పరిలేపనం అంటే అమ్మవారికి అన్ని ఆలేపనాలు చేశారు. కస్తూరి, గోరోచనం, దివ్యగంధం ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ఆలేపనాలు చేశారు. తర్వాత 17వది కేశభరస్య కాలాగరు ధూపం, దేవకాంతలు అమ్మవారి యొక్క ఒత్తైన కేశాలను విస్తారపరిచి కాలాగరు ధూపం వేశారు. సాంబ్రాణి ధూపం వేస్తారు కదండి జుట్టుకి, అలాగా. 18 మల్లికా మాలతి చంపక శోక శతపత్ర పూగాక్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వర్తు కుసుమ మాల అలంకరణం అంటే అమ్మవారికి జడ వేసి జడకి సర్వఋతు కుసుమాలను అలంకరించారు. అంటే అన్ని ఋతువుల్లో పూసే కుసుమాల పువ్వులన్నీ అలంకరించారు. ఇక్కడ అమ్మవారు చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అయ్యింది. ఇప్పటి వరకు ఒక మండపంలో అమ్మవారు భూషణములు ధరించింది, ధూపం పెట్టించుకుంది, జడ వేయించుకుని మాలలు వేయించుకున్నారు. ఇప్పుడు మరో మండపంలోకి తీసుకెళ్లారు. 19వది భూషణ మండప ప్రవేశనం అంటే అనంగ కుసుమాది దేవతలు అమ్మవారికి అలంకారాలు చేయటానికి ఈ మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడ పెట్టెల్లో నిండా ఆభరణాలున్నాయి. అనంగ కుసుమాది దేవతలు ఒక్కొక్కరు అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ
మణిపీఠోపవేశనం 20వ ఉపచారం అంటే అమ్మవారిని మణిపీఠంపై కూర్చోబెట్టారు. నవమణి మకుటం అమ్మవారికి 9 రకాల మణులతో కూర్చిన అద్భుతమైన కిరీటాన్ని అలంకరింపచేశారు. దానిపై చంద్రశకలాన్ని అలంకరించారు. తర్వాత సీమంతే సింధూర తిలకం సీమంతంలో సింధూరాన్ని దిద్దారు. 24 తిలకరత్నం దానికి చక్కగా అద్దుతూ తిలకరత్నం తీర్చారు. 25 కాలాంజనం అంటే అమ్మవారికి కళ్ళకి కాటుక దిద్దారు. పాళీయుగళం తర్వాత పాళీయుగళం అంటే అమ్మవారి చెంపల దగ్గర అలంకారం చేశారు. మణికుండల యుగళం చెవులకి మణికుండలాలు పెట్టారు. 28 నాసాభరణం ముక్కు పుడక బులాకి పెట్టారు. అధర యావకం అంటే పెదవులకు పూసే లత్తుక. ఆర్యభూషణం ఇది 30వ ఉపచారం. ఇది ప్రధాన భూషణం అంటే మంగళసూత్రం ధరింపచేశారు. హేమ చింతాకము అంటే బంగారంతో కూడిన చింతాకం అనే చింతామణుల మాలను వేశారు. పతకం ఇదొక ఆభరణం వేశారు. మహాపతకం ఇదొక ఆభరణం ఇది వేశారు. ముక్తావళి ముత్యాల దండను వేశారు. ఏకావళి భుజములకి పైన పెట్టే ఆభరణాలు వాటిని పెట్టారు. 36 చెన్నవీరం ఇదొక ఆభరణ విశేషం దానిని పెట్టారు. కేయూర యుగములు అంటే 4 చేతుల భుజములకి 4 రకాల కేయూర యుగళ భూషణాలు ధరింపచేశారు. 38 వలయావళి చేతులకి కంకణాలు పెట్టారు. ఊర్మికావళి మొత్తం 4 చేతులకి 20 ఉంగరాలు పెట్టారు. 40 కాంచీదామం అంటే మొలనూలు. 41 కటిసూత్రం దానికి మళ్ళీ ఒక సూత్రం. సౌభాగ్య ఆభరణం ఒకానొక ఆభరణ విశేషం. పాద కటకం పాదాలకు పెట్టిన ఆభరణాలు. రత్ననూపురం రత్నములు తాపిన మువ్వల అందెలు. 45 పాదాంగుళీయకం అంటే కాలి మట్టెలు. ఏకకరే పాశం ఒక చేతిలో పాశం. ఇతరకరే అంకుశం మరొక చేతిలో అంకుశం. అన్యకరే పుండ్రేక్షు కోదండం ఇంకొక చేతిలో చెరుకు విల్లు. అపరకరే పుష్ప బాణాన్ని మిగిలిన చేతిలో పువ్వుల బాణాలని పెట్టారు. ఇవన్నీ చేసి ఆ దేవతలందరూ అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ ఉంటే పరివార దేవతలు స్తోత్రం చేస్తూ ఉంటే కదిలి వైభవంగా మణిద్వీపంలో ఉన్న రమ్యమైన సింహాసనం వద్దకు వెళ్ళింది ఆ తల్లి. అక్కడ మహాకామేశ్వరుడు కూర్చుని ఉన్నారు. 50వది మహాకామేశ్వర పర్యంకోపవేశనం వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుంది చక్కగా. ఇంతవరకు ఆవిడ వచ్చి వెళ్ళే వరకు 8 ఆవరణల దేవతలు నిల్చుని స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. ఆవిడ వెళ్ళి ఆ పర్యంకాసనంలో కూర్చున్నాక వీరందరూ మళ్ళీ వారి వారి ఆసనాల్లో కూర్చుని అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారు. 51వది అమృత చషకం అమ్మవారి దగ్గర ఒక బంగారు పాత్రలో అమృతం నింపి అమ్మ తీసుకోవమ్మా పానీయం అని అమృత చషకం అందించారు. అమృత పానం చేసింది ఆ తల్లి. తర్వాతది ఆచమనీయం. అమృత చషకం స్వీకరించగానే ఆచమనీయం చేసింది. కొంచెం మంచినీళ్ళు ఇచ్చారు. కర్పూర వీటిక ఆ తర్వాత అమ్మవారి యొక్క పరిచారికులలో ప్రధానమైన వారు వచ్చి బంగారు పళ్ళెరంలో చక్కగా ఏలా లవంగ కస్తూరి వేసిన కర్పూర వీటిక పెట్టి తీసుకో అమ్మా అని ఇచ్చారు. అప్పుడు ఆ కర్పూర వీటిక అందరూ చూస్తున్నారు. దేనికోసమంటే ఆ తర్వాత అమ్మ నవ్వు కోసం ఎదురు చూస్తున్నారండి. అప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వింది. ఆనందోల్లాస విలాసం తర్వాతది. వీటిని గ్రహించాక ఆనంద పరవశులై అందరూ నమస్కరిస్తున్నారు. మంగళ ఆరార్తికం 55వది. ఆ తర్వాత మొత్తం అమ్మవారి దగ్గర ఆ మణిద్వీపంలో ఉన్న దేవకాంతలు ముత్తైదువులు ఋషికాంతలు అష్టావరణ దేవతలు అందరూ లేచారు. అమ్మవారికి అనేక రత్నాలు పెట్టిన పాత్రలో దివ్యమైన జ్యోతులు పెట్టి మంగళనాదాలు మోగుతూ ఉండగా అమ్మవారికి హారతులు ఇస్తున్నారు. దివ్య నాదాలు మోగుతున్నాయి. దాని తర్వాత నిఖిల లోకైక సూచిక ముక్తాతపత్రము అంటే అక్కడ పరివార దేవతలు అందరూ ముత్యాలు వేలాడుతున్న ఒక విశాలమైన తెల్లని గొడుగును పట్టుకున్నారు. నువ్వు సర్వలోకములకు సామ్రాజ్ఞివి అని చెప్తూ ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః అని అమ్మకు ముక్తాతపత్రం పెట్టారు. తర్వాతది చామరయుగళం. పరిచారికలు ఇరుప్రక్కల నిలబడి చామరయుగళం పట్టుకుని ఆ తల్లికి వీస్తూ ఉన్నారు. దర్పణం మణులు పొదిగిన బంగారపు అంచుతో కూడిన అద్దాన్ని అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారు అద్దం చూసుకుంది. తాళవృంతం అంటే తాటికమ్మల వీవన పట్టుకుని విసురుతున్నారు. గంధం
అమ్మవారికి గంధాన్ని అలంకరించారు. పుష్పం రకరకాల పువ్వులతో, సహస్రనామాలతో, త్రిశతి నామాలతో అమ్మవారికి దేవతలు అందరూ అర్చన చేశారు. ధూపం ధూపాన్ని సమర్పించారు. దీపమాలికలు అటు తర్వాత రకరకాల దీపమాలికలు ప్రకాశింపచేశారు. నైవేద్యం తాంబూలం, నీరాజనం ఇలాగా 64 చేశారు. అమ్మవారికి చక్కగా నైవేద్యం ఇస్తూ ఉంటే అందరికీ ఆహారం అందిందా అని అమ్మవారు అడిగింది. అందరూ తింటున్నారని తెలిసి అమ్మవారు కూడా ఆరగింపు చేశారు. మహానైవేద్యాన్ని పుచ్చుకున్నారు. ఆ తర్వాత తాంబూలం, నీరాజనం సమర్పించి అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఇవి 64 ఉపచారాలు. ఈ 64 ఉపచారములతో శోభిల్లుతున్న తల్లి చతుషష్ఠుపచారాఢ్య అని కీర్తించబడుతూ ఉన్నది. 64 సంపూర్ణతకి సంకేతం. ఈ నామ జపం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మతిమరుపు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అన్ని అర్హతలు ఉండి ఉపాధి లేని వాళ్ళకి ఈ నామ జపం మంచి పరిహార మంత్రం. నిత్యం ఈ నామ జపంతో అమ్మవారికి ఈ ఉపచారాలు చేస్తున్న భావనతో ధ్యానం చేయటం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం చతుషష్ఠుపచారాఢ్యాయై నమః. కనుక ఆ తల్లి, ఆ జగన్మాత లలితా పరాభట్టారిక అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.